సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న 2 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగలు ఎత్తుకెళ్లారు. గత 25 ఏళ్లుగా ఐఓసీ నిబంధనల ప్రకారం ఇంటి ఆవరణలో గ్యాస్ సిలిండర్లు పెట్టి, కిచెన్లోని స్టవ్కు పైప్తో కనెక్షన్ ఇచ్చి వాడుకుంటున్నట్లు ఇంటి యజమాని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరతతోనే ఇంటి ఆవరణలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఉదయం 4 గంటలకు లేచి చూసేసరికి లేవని వాపోయారు. గ్యాస్ సిలిండర్ల చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నా పేరు కవ్వ వేణుగోపాల్ రెడ్డి. మాది హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏరియా, సిద్దిపేట జిల్లా. దాదాపు 35 సంవత్సరాల నుండి కూడా మేము పెళ్ళైన తర్వాత ఏదైతే ఐఓసీకి సంబంధించిన గ్యాస్ డీలర్ దగ్గర నుండి గ్యాస్ తీసుకున్నాం. అప్పటి నుండి డబుల్ సిలిండర్ తీసుకున్నాం. కానీ ఐఓసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము వంట ఇంటికి బహిరంగంగా ఖాళీగా వాతావరణము స్వచ్ఛంగా ఉండే దగ్గరనే పెట్టాలనేది నిబంధన ఉన్నది. దాన్ని పాటిస్తే మాకు, ఎందుకంటే రోడ్డుకు 200 మీటర్లు ఉన్నది. ఇప్పటి వరకు కూడా మా దగ్గర దొంగతనాలు కానీ మా ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు అయినది లేదు. దాని ఉద్దేశంగానే మేము ఇక్కడ ముందుకు పెట్టడం జరిగింది. గ్యాసు 2, ఒకటి నిండు సిలిండర్ ద్వారా మనకు ఇంట్లో నిత్యావసరాలు యూజ్ చేసుకునేందుకు, ఆ తర్వాత ఖాళీ సిలిండర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే యుద్ధ ప్రభావము మన గ్యాస్ కొరత వల్ల ఈ మధ్య గ్యాసు సంబంధించిన సిలిండర్ల దొంగలు చాలా అవుతుందని ఇప్పుడే తెలిసింది. కానీ మనకి ఇప్పటివరకు ఎలాంటి దొంగతనాలు జరగలేదు కాబట్టి మా ఇంట్లో ఇప్పటివరకు కూడా మేము దాదాపు 50 సంవత్సరాలు అయింది, అప్పటివరకు కూడా ఎక్కడ కూడా దొంగతనాలు జరగలేదు. కాబట్టి మేము అదే దాని ప్రకారమే ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ నిన్న రాత్రి 11 గంటల వరకు మేము టీవీ చూసి పడుకున్నాం. తర్వాత 4:30 గంటల ప్రాంతాన లేచి చూసే వరకు 2 సిలిండర్లు పోయినాయి. దాని ద్వారా ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకపోయేందుకు స్పెషల్గా కొంతమంది దొంగలు తయారయ్యారు. కాబట్టి పోలీసు వారు నిఘా పెంచి గ్యాస్ సిలిండర్ దొంగలను పట్టుకోవాలి. దీని ద్వారానే మా గ్యాస్ సిలిండర్ ఉండిపోయినాయని 8 గంటలకు స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది.